తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనులను టీటీడీ జేఈఓ ఏ శరత్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఈవో ఎం రవిచంద్ర ఆదేశాల మేరకు పెండింగ్ పనులను సమీక్షించామని తెలిపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనులను మరియు చివరి దశలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం పెండింగ్ పనులు జూలై నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్వీ గోశాలలో రోజుకు సుమారు 2000 లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్వీ గోశాల నుండి సేకరించే పాలను వినియోగించి స్వామివారి కైంకర్యాలు సేవల కోసం పాలు, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులను టీటీడీ స్వయంగా తయారు చేసేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అదేవిధంగా నెయ్యి తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 90% పూర్తయ్యాయని, వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. పాలు ఇచ్చే దేశీయ ఆవులను మరింతగా సమీకరించేందుకు చర్యలు చేపట్టాలని, టీటీడీ తరఫున చేపట్టాల్సిన నీరు, విద్యుత్, ఫ్యాన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, సైన్ బోర్డులు తదితర మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా మజ్జిగ, వెన్న తయారీ అనంతరం వెన్న నుండి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారి దోపదీప నైవేద్య కార్యక్రమాలకు వినియోగించే నెయ్యిని ఎస్వీ గోశాల నుంచి సరఫరా చేసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రోజుకు 2000 లీటర్ల పాల నుంచి సుమారు 80 కిలోల నెయ్యి తయారు చేసే అవకాశం ఉందని, దశల వారీగా యూనిట్ సామర్థ్యాన్ని 10,000 లీటర్ల వరకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జేఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీ గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం, ఈఈ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈఓ గారి ఆదేశానుసారం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారితోటి నిర్మాణం చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సుమారు 2000 లీటర్ల పాలు రోజువారీగా జనరేట్ చేసి స్వామివారి కైంకర్యాల కోసం, సేవల కోసం పాలు కానీ, పెరుగు కానీ, ఘీ కానీ మనమే గో సంరక్షణశాల నుంచి ప్రొవైడ్ చేయాలనే అత్యుత్తమ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా ఘీ ప్లాంట్ని కూడా ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఈఓ గారి ఆదేశాలు ఇది వెంటనే త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేయాలని ఈ మధ్య జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల అనుగుణంగా డైరెక్టర్ గోశాల, అదేవిధంగా ఎస్సీ గారు అండ్ ఈఈస్ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే వాటర్ వర్క్స్ కానీ అందరితోటి కలిసి ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఘీ ప్లాంట్ ఆల్రెడీ 90% పనులు అయినాయి. అవి కూడా వెంటనే దాని ట్రయల్ రన్స్ కానీ, వాటర్ తోటి కనీసం 5 సార్లు ట్రయల్ రన్ చేయాలి, మిల్క్ తోటి ట్రయల్ రన్ చేయాలి. దానికి సంబంధించిన పనులు వితిన్ 1 మంత్ పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. చేస్తామని కూడా మా ఇంజనీరింగ్ సోదరులు చెప్పడం జరిగింది. సిఓఈలో కూడా వాటర్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది. దీనికి ఏ విధంగా ఆపరేషనల్ చేయాలి, మనకు ఆల్రెడీ మిల్కింగ్ ఎనిమల్స్ మనం సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన అన్ని అంశాలని అవి ఒక ప్రక్కన అయితే, రెండో ప్రక్కన ఏంటంటే కొన్ని పనులు ఇంకా మనం టీటీడీ తరపున మనం చేయవలసి ఉంది. సంప్ హౌస్ కానీ లేకపోతే అదర్ రిలేటెడ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా మిగతా అంశాలని కూడా వాటర్ సంబంధించింది కానీ ఇవన్నీ ఒక 70-80% పనులు అయినాయి. వాటిని కూడా వితిన్ 1 మంత్ ఇవి పూర్తి చేసి బై జూలై ఎండింగ్లో దీన్ని సమాయత్తం చేయడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే చర్యలు తీసుకొని ఈవో గారి ఆదేశానుసారం ఈ 2 ప్లాంట్స్ని మనం వెంటనే అన్ని పనులు పూర్తి చేసి త్వరితగతిన దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగానే మరి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఓం నమో వెంకటేశాయ.